ఇప్పుడు ఏం చేస్తున్నాడు అర్జున్? ఒక స్టాట్స్ ఫుట్బాల్ బేస్డ్ యూరోపియన్ కంపెనీ, అందులో డేటా అనలిస్ట్గా ఉన్నారు. ఓకే, హీస్ ఆన్ ద ట్రైనింగ్. యా, అయితే ఇప్పటికి కూడా అంజు ప్రభాకర్ అలా పేరెందుకు ఉంది ఇంకా? ఐ డోంట్ నో, ఎవ్రీబడి కాల్స్ లైక్ దట్. నేనేమి పెట్టలేదు, పీపుల్ అలాగే. కానీ చేసింది చాలా తక్కువ మూవీస్ కన్నడలో, ఆయనతో కలిసి ఉంది కూడా చాలా చాలా తక్కువ కాలం, లెస్ దాన్ 1 year అంతే కదా. 1.5 years. అయినప్పటికీ కూడా 1.5 year అయినప్పుడు కూడా అంజు ప్రభాకర్ అలా ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? I don't know. I said like I am not Anju Prabhakar. Prabhakar just came in between, that's all. I am not Anju Prabhakar. I am always Anju. That's all. Anju. మరి మీరు మళ్ళీ ఆ సెపరేషన్ తర్వాత ఇదంతా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అంతటి మీ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించలేదా? ఎందుకని? నాకు ఎంతో ఒక ట్రామాగా అయిపోయింది అది. సో నాకు అండ్ ఫీల్ కూడా ఐ డోంట్ హ్యావ్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఆల్, బికాస్ ఐ హ్యాడ్ గుడ్ పీపుల్ అరౌండ్ మీ. మై సన్ వాజ్ దేర్, my close friend Parthiban, he was there, and my family was there. So all were like supporting and everything. I got that love from everybody. ఏమనేవాళ్ళు పార్థిబన్? ఏమనేవాళ్ళు? Parthiban, he always supports me. Like whatever I do, he always tells me, even if I get angry also, he always tells me like, think twice, thrice, then decide. Don't take any actions when you are angry. Because suddenly I will get angry. That's the problem. So see, if you are angry, just sit for some time quietly. Then think what you're doing is correct or not. Think, then do. Then he comes to my shooting sets and everything. He'll say like, okay, whatever I do is there, I mean mistakes and everything, just don't do. He always tells me like, walk straight, don't do like this. I said, why you like my mother? My mother always like, don't look down and walk, just walk straight. తలెత్తుకొని Like that. So like everybody was like. అయితే మీరు ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత అన్ఫార్చునేట్ థింగ్ బయటకు వచ్చేసారు, హ్యావింగ్ ఏ స్మాల్ కిడ్. ఆ తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ యు ఆర్ డూయింగ్ మూవీస్. ఇవన్నీ అనుకున్నప్పుడు ఎవరు మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటిది ఏదీ లేదా? నెగటివ్ ఫీలింగ్స్ కానీ అలాంటి అట్మాస్ఫియర్ ఏం కనిపించలేదా? ఎలా ఓవర్కమ్ అయ్యారు ఇవన్నీ? Wherever I go, I get a good respect. Because నాతో చిన్నప్పటి నుంచి వర్క్ చేశారు అందరూ. So everybody looks at me like one small child still now. So everybody treats me as a small child only. So everybody say, oh, వాళ్ళు పెద్దగా అయిపోయారు, but he's still a child only. చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నారు కాబట్టి. So nothing. Sometimes like misbehaviors and all, nothing. Nobody talks to me like that and all. మీరు ఒక్కరే ఉన్నారు, సింగిల్ మదర్, అందులో ఒకరే వర్క్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీని లీడ్ చేస్తోంది మీరు అనే దాంట్లో ఒక్కోసారి దే వాంట్ టు టేక్ దట్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా, అందులో మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అనేది. మీకు అలాంటిది ఏం రాలేదు కదా ఇప్పుడు? Because I told you, no, I am a very strong person. I know if something like when people try to talk, no, that time itself I'll just give them a nose cut. That's it. So nobody have the guts. వాళ్ళకి ఆ ధైర్యం లేదు నాతో అలాగే మాట్లాడడానికి. సో I just keep that distance. బట్ అంజు గారు, మీరు యూ వాంటెడ్ టు హ్యావ్ ఏ ఒక ఫ్యామిలీ లైఫ్, ఒక హౌస్ వైఫ్గా ఉందామనుకున్నారు. 2 years కూడా ఆ డ్రీమ్ అనేది కంప్లీట్ కాలేదు, ఒక షాటర్డ్ డ్రీమ్. బయటకు వచ్చేసారు, ఆ తర్వాత అబ్బాయిని మీరే పెంచుతూ వచ్చారు, ఇన్నేళ్ళు గడిచిపోయాయి. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు అలా, అయ్యో నేను అనుకున్న లైఫ్ ఇలా లేదే అలాంటిది అనిపించింది? That time on the beginning I felt like that, but then I decided, okay, whatever I decide, it's not happening. What God decides, it's happen. Okay, so maybe this is also for good. Ipo further I have to think about my son. That is more important to me than my life. So I am happy now. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని బ్యాక్ ఆలోచిస్తే 1.5 year
ఒక తనతో కలిసి చేసినటువంటి జర్నీ, కన్నడ ప్రభాకర్ గారితో చేసినటువంటి జర్నీ ట్రమాటిక్గా అనిపించినప్పటికి కూడా ఒక నైట్ మేర్లా ఉండిందా? ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు ఒకసారి అమ్మాయి రిలాక్స్డ్ అనిపిస్తోందా, బయటకు వచ్చేసాను అనే ఫీల్ ఉందా? యా, ఐఎమ్ రిలాక్స్డ్ నౌ బికాస్ నేను అక్కడ ఉండిపోతే ఇఫ్ ఐ వాస్ దేర్ మేబీ ఐ డోంట్ నో వాట్స్ మై లైఫ్ ఇస్, నో బడీ నోస్. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారు, నేను అక్కడ ఉంటే ఉంటే నో బడీ విల్ నో వేర్ ఐ am, హూ ఐ am. సో మై లైఫ్ ఇస్ సినిమా, మై లైఫ్ దిస్ ఇస్ మై లైఫ్. సో మై జర్నీ విల్ కంటిన్యూ ఆల్వేస్. అక్కడే ఉంటే అంజు మెల్లిగా వానిష్ అయిపోయేది. అండ్ ఆ అబ్బాయి కోసం, మీ కొడుకు కోసం నాకు ఒక ఐడెంటిటీ ఇలా, ఐ మీన్ ఐ విల్ నెవర్ హ్యావ్ మై ఐడెంటిటీ దేర్. నౌ ఎవ్రీబడి నోస్ వాట్ అంజు ఇస్, హూ అంజు ఇస్. ఎగ్జాక్ట్లీ. అంజు గారు ఎంత స్ట్రాంగ్ పర్సనో అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు కూడా కదా. షీ పుట్స్ హర్ సోల్ ఇంటూ ఎవ్రీథింగ్. Yes, definitely. I will take every characters as my first film, like this is like my first film. Very dedicated. I'm always very dedicated. Yeah. I will put my 100% into whatever role I will do. అంజు గారిది ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికి చాలా 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 చేంజ్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ అనాలి. ఎందుకు అంత వెయిట్? అప్పుడు ఎలా పెరిగారు, ఎలా తగ్గారు, ఎంత ఉన్నారు అప్పుడు ఆ టైంలో? I was 105 that time. 4 years back నాకు నేను చెప్పాను కదా ఒక 10 years నేను బ్రేక్. So I didn't have any proper exercise and I didn't have anything like, okay, my that time my life was different. I was totally on my son's side, so I never took any care for my body or whatever it is. But now I'm acting, so I have to be like, I should be justice to my body also. So now I'm on my diet and everything. I go for badminton class every day. Then I do workouts. And I have 5 dogs at home. Okay. So I always run around with them. So all full exercise. అవును కదా. సో ఎంత టైం పీరియడ్ పెట్టుకున్నారు ఇంత వెయిట్ తగ్గడానికి అనేది? అంతా అలా ఏమీ లేదు. లైక్ I want to reduce 2 to 3 kgs per month. Okay. That's all. Not much and not very fast reduction. Ani naku I'm not interested in that because I will lose my energy also. I'll become tired the way I work and everything. So I'm on the correct proper diet. I take a lot of fruits, vegetables. I don't take rice, chapati and everything. No sugar, nothing. But I'm very addicted to sweets. ఎలా మేనేజ్ చేస్తారు? Even yesterday also I'm very complete on diet now. Yesterday my brother's daughter, she bought me gulab jamun. I couldn't control. I had 2 gulab jamun. Okay. Then again I will like, okay, I have to cut down. I will manage somehow. సో అంతా న్యాచురల్ వేనే, ఆర్గానిక్ వేలోనే యు ఆర్ లూజింగ్ యువర్ వెయిట్, అంతే కదా? Definitely. No medicines, nothing like that. Only with the fruits and vegetables. I take lot of vegetables. Fruit and vegetable diet. I'm not much into my family is full non-vegetarian. Everybody loves non-vegetarian. I stopped eating mutton and mutton 2 years back. I stopped eating mutton. Then fish and all, I'm not very particular about fish. Chicken I used to eat, but now I'm stopping chicken also. Then what you are eating? How you are getting that protein? ఎలా తీసుకుంటున్నారు? Protein even we have in vegetables also, there is protein and everything. So I substitute. ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, దాంతోనే సరిపోతుంది ఇంకా.